ఇప్పటికీ నేను మర్చిపోలేని విషయం ఏంటంటే ఒక 15 రోజులు 12 రోజులు ఉత్తు గెంజన్నం తిన్నాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాం, కట్టెల పొయ్యి మీద వంట, ఈవెన్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదమ్మా. నేవీ జాబ్ వదిలేసాం, ఆవిడ స్కూల్లో టీచర్గా చేసేది, ఆ జాబ్ కూడా వదిలేసి వెంకటమ్మ ఆమె చచ్చిపోయింది. అలా చూస్తూ ఉన్నాను. కానీ దేవుని ఆత్మ నాతో అంటుంది, వాళ్ళ అబ్బాయి పట్టుకుని ఏడుస్తున్నాడు. నేను చేయిబెట్టి గట్టిగా గద్దించాను, యేసు నామములో ఈ కుమార్తె యొక్క ఆత్మను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్న చీకటిని గద్దిస్తున్నాడు. ఏమైందో తెలియదు, మళ్ళీ మామూలుగా అయిపోయింది, మంచిగా అయిపోయింది. సుమారుగా 3 నెలలు పట్టించుకునే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, రోడ్డు ప్రక్కన పడినటువంటి ఆహార పదార్థాలు తినుకుంటూ, నీళ్లు తాగుతూ, గుడిసెలో ఒక చిన్న మూల, చిన్న బాత్రూమ్ అంత స్థలం ఇచ్చారు. ఆ పాప పాపను తీసుకొస్తున్నాడు. ఆ పాప చనిపోయింది, అంబులెన్స్లో చనిపోయింది పాప. అయిపోయింది, ఇంకేం లేదు, ప్రాణం లేదు. నేను దాన్ని గద్దించాను, గద్దిస్తున్నాను, గట్టిగా గద్దించి ప్రార్థన చేయడం. ఎలా బ్రతికేసింది? ఆ పాప అయితే బ్రతికేసింది, ఇప్పటికీ కూడా బ్రతికే ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. నన్ను కొడుతుంటే కొంతమంది యవనస్తులు, అయ్యా మా ఆయన కొట్టదు అంటుంటే, ఆయన కొడుతుంటే మీకు నొప్పి వస్తుంది ఏంట్రా అని చెప్పేసి వాళ్ళని కూడా కొట్టారు. ఇక్కడే కొట్టారు. ఇదే ప్రాంతంలో ఉండడం అంటే చాలా భయపడుతూ అమ్మ, చాలా భయం అనిపిస్తూ ఉండేది. ఈ బోన్ మీరు చూస్తున్నారు కదా, ఈ బోన్ యొక్క ప్రత్యేకత మీకు తెలిస్తే అందరికీ ఆశ్చర్యమే. దేవుడు మీతో ఎలా మాట్లాడేవారు? ప్రైజ్ ది లార్డ్. నాతో ఎలా మాట్లాడేవారంటే, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఇండియన్ నేవీలో ఉద్యోగం చేస్తూ దేవుని స్వరం విని ఉద్యోగం విడిచిపెట్టి ఇప్పుడు ఏ రీతిగా సేవ చేస్తున్నారో తెలుసుకుంటే అందరికీ చాలా ఆశ్చర్యం. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. మరి ఆలస్యం చేయకుండా మరి సాక్ష్యంలోకి కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నా జీవితం ఇలాగ చెప్పుకుంటా ఇలా వస్తుంది, ఛాన్స్ వస్తుంది అనుకోలేదు. దేవుని కృప ద్వారా ఇలా భాగ్యం దొరికింది. నేను సంతోషిస్తూ ఉన్నాను. లెక్కకి నా పేరు ఐజయ్య. ముందు ప్రారంభ దినాల్లో మా నాన్నగారి పేరు ఆదినారాయణ, అమ్మ పేరు లక్ష్మి. మేము ఆయందూలు కుటుంబంలో పుట్టినవాడు నేను. మేము 3 సంతానం, మొదటివాడు నేను. అయితే నా పేరు కొండలరావు అని పెట్టారు మా అమ్మ వాళ్ళు. మా నాన్నమ్మ మీదకి ఒక దేవత వచ్చి, ఆయన వినాయకుని యొక్క అనుపుదినాన్ని పుట్టాడు కదా, గణపతి అని పేరు పెట్టాలి కదా, మీరు ఎందుకు కొండలరావు పేరు పెట్టారని మా మీద వాలి చెప్పడం జరిగింది. అలా వాలినప్పుడు వాళ్ళు కంగారు పడిపోయి మొక్కుకొని నీ కొండకు వస్తాము, మమ్మల్ని ఏమనొద్దు, మేము పేరు మార్చుకుంటాను మొక్కుబడి చేసుకొని అప్పుడు నా పేరు మార్చడం జరిగింది. గణేశ్వరరావు అని పెట్టడం జరిగింది. నన్ను అందరూ గణేష్ అని పిలిచేవారు. అది నా పేరుకున్న తిప్పలో అలా పడుతూ అలా నడుస్తూ ఉంది. ఆ సమయంలో మీరు ఏ ప్రాంతంలో నివసించేవారండి? అయ్యా, విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం స్టీల్ ప్లాంట్ ఏరియాలో వడ్లపూడి అనే ప్రాంతానికి సంబంధించిన వాడిని. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం. 8th క్లాసు చదువుతున్నాను. ఆ సమయంలో మా నాన్నగారు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేశారు. ఒక చిన్న జాబ్ కలసీగా చేసేవారు. ఆ సమయంలో ఒక రోజు బాగా పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి మేము బాగా తడిసిపోయి ఉన్నాం. అంటే పొలానికి వెళ్ళొచ్చాం, బాగా తడిసిపోయి ఉన్నాం. తడిసిపోయిన సందర్భంలో అమ్మగారు ఏం చేశారంటే నీళ్లు పెట్టారు కిరోసిన్ స్టవ్ మీద. ఎందుకు ఆ తుఫాన్లో అలా పంపించావని ఇంట్లో జరిగిన గొడవకి మా నాన్నగారు ఏం చేశారంటే ఆ కిరోసిన్ స్టవ్ కొట్టేశారన్నమాట. ఆ కొట్టేయడంతో కింద పడిపోయి మొత్తం కిరోసిన్ పడిపోయింది. పడిపోవడం మంట అంటుకోవడం అలా జరిగింది. నేను లేచి బయటికి పారిపోతూ కంగారులో అందులో పడిపోయాను, మంటలో పడిపోయాను. పడిపోతే ఇదంతా ఏరియా మొత్తం అంతా కాలిపోవడం జరిగింది. వెంటనే ఆ తొక్క కూడా, తోలు మొత్తం అలా ఊడిపోయింది అన్నమాట, చర్మం మొత్తం ఊడిపోయింది, అలా వేలబడుతూ ఉంది. 9th క్లాస్ చదువుతున్న సమయంలో అలా జరిగింది. నన్ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డాడీ జాబ్ చేస్తున్నాను కనుక హాస్పిటల్లో జాయిన్ చేశారు. నన్ను ఒక ఐసీలో పెట్టారు. చాలా సీరియస్గా ఉంది పరిస్థితిని. ఒక కాలో చెయ్యో కాలితే చెప్పొచ్చు కానీ చెస్ట్ మీద కాలింది కనుక చెప్పలేమని చెప్పేసి అన్నారు. అంత సీరియస్గా ఉన్నప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను. ఏమని ఏడుస్తున్నానంటే, ఏ దేవుడైనా ఉంటే నన్ను బాగు చేయొచ్చు కదా అని ఏడుస్తున్నాను. మంటలకి తట్టుకోలేక, ఆ బాధకి తట్టుకోలేక బాగా ఏడుస్తున్నాను. నన్ను అందరూ, మా ఊరు వాళ్ళందరూ వచ్చి ఆ కిటికీలోంచి అక్కడ నుంచి చూస్తున్నారు, బాబు సీరియస్ అయిపోయిందంట, చనిపోతాడంట అని చెప్పేసి. ఏడుస్తూ ఉన్న సందర్భంలో బాగా ఏడుస్తున్నాను. ఎంత గట్టిగా ఏడుస్తున్నానంటే అంత గట్టిగా ఏడుస్తున్నాను, మంటలు తట్టుకోలేక. ఏడుస్తున్న సందర్భంలో
ఒక వెలుగు నాకు కనబడుతుంది. నేను అడుగుతున్నాను, ఏ దేవుడిని ఉంటే నన్ను బ్రతికించవచ్చు కదా అని చెప్పేసి. ఆ వెలుగులో నుంచి నేను ఆర్సీఎం స్కూల్లో చదువుకుంటున్నాను. ఆర్సీఎం స్కూల్లో చదువుకున్న స్కూల్ పక్కన చర్చ్ ఉంది. చర్చ్ మీద యేసుప్రభువారి బొమ్మ ఉంది, ఆ ఫోటో అదే ఉందనమాట, విగ్రహం. అలాగా కనబడుతున్నా వెలుగులో నుంచి. అదేంటి ఈయన కనబడుతున్నాడని నేను ఆయన అలా చూస్తున్నాను, అంటే కళ్ళు మూసుకున్నాను కానీ అలా చూస్తున్నాను దర్శనంలో. ఆ చూస్తున్న సందర్భంలో ఆయన ఒక చెయ్యి ఇలా పైనుంచి కిందకి ఇలా రాయడం జరిగింది. ఎవరో గట్టిగా పట్టుకున్నట్లుగా అనిపించింది. మంచిగా నిద్ర పట్టింది, పడుకుని పోయాను. ఉదయాన్ని వచ్చి కట్లన్నీ కట్ చేసి మొత్తం ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ తీసేశాక బాగానే ఉంది, పర్లేదు, నువ్వు రాత్రి చనిపోతావు అనుకున్నాను, ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు, బాగానే ఉన్నదని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఆ దర్శనంలో యేసుప్రభువారు ఎప్పుడైతే కనబడ్డారో అప్పటి నుంచి యేసుప్రభువారి మీద నాకు ఎక్కువ మనసు కలిగింది. ఎక్కువగా ఆయన్ని ప్రేమించి ఆయనతో ఉండాలి, ఆయన పాటలు వినాలి, ఆయన మందిరానికి వెళ్ళాలని మనసు వచ్చింది. ఆ మనసులో మా నాన్నగారు నేను అడిగాను, నాన్న నాకు ఇలాగ అప్పుడప్పుడు ఇది మంటలా వస్తుంది, నేను మందిరానికి వెళ్తాను, యేసుప్రభువారి మందిరానికి వెళ్తానంటే వెళ్ళు అని చెప్పేశాను. అక్కడ నుంచి ప్రతి సండే వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఉంటే మా అమ్మమ్మ దేవుణ్ణి నమ్ముకుంది. అంటే అమ్మమ్మ వేరే ఊర్లో ఉండేది, దేశపత్రిపాలు అని. ఆ గ్రామంలో దేవుణ్ణి నమ్ముకుని ఉంటే ఆ చర్చ్ దూరం ఉంది మా ఇంటికాడ నుంచి. ఆ చర్చికి తీసుకెళ్ళమని చెప్పేసి అనేది, తనకి ఎవరు తోడలేరు, నేనే సైకిల్ మీద తీసుకుని వెళ్తూ ఉండేవాడు. తీసుకెళ్ళేందుకు నాకు 5 రూపీస్ ఇచ్చేది. అలాగే ఇవ్వడం బట్టి ఆ చర్చికి వెళ్తూ ఉన్నాను చాలా సంతోషంగా. ఆ చర్చికి వెళ్ళిన తర్వాతనే అలా ప్రార్థన చేస్తున్నాను. నా జీవితాన్ని దేవుడు అలా కొనసాగించారు. నేను అక్కడే బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకోవడం జరిగింది. మా పాస్టర్ గారి పేరు సామి. మరి బాప్తిసం తీసుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారండి? వాళ్ళకి తెలియదండి ఆ విషయం. తీసుకున్న ఒక 1.5 year తర్వాత అడిగారు, బాబు నీటిలో ముంచుతారట కదా, అది మాత్రం తీసుకోవద్దని చెప్పేశారు. అప్పటికి నేను 1.5 year అయిపోయింది. కానీ వాళ్ళకి తెలియదు నేను బాప్తిసం తీసుకున్న విషయం తెలియదు. అంటే అలా మోసం చేయాలని కాదు కానీ నాకు తీసుకోవాలనిపించింది కనుక నేను అలా తీసుకోవడం జరిగింది దేవుని కృపలో. తరువాత తెలిసిపోయింది నేను తీసుకున్నానని. అందులో ఎందుకు మునిగావు, ఎందుకు తీసుకున్నావు, చర్చికి వెళ్ళమన్నాం కానీ అలా మునగమనలేదు కదా అని చాలా ఇబ్బంది పెట్టారన్నమాట. అయినా దేవుని కృపలో ప్రెజలాడ్ నేవీలో, మర్చెంట్ నేవీలో డెక్ అండ్ జాబ్కి దేవుడు జాబ్ ఇవ్వడం జరిగింది. అంటే నేవీలో షిప్ యార్డ్లో, అదే షిప్లో డెక్ హ్యాండ్గా చేసేవాడిని. ఓకే. అంటే డెక్ హ్యాండ్ అంటే మీద డ్రైవర్, కెప్టెన్కి అసిస్టెంట్ కెప్టెన్స్ ఉంటారు అన్నమాట. అలా అందులో చేసేవాడిని. జాబ్ చేస్తూ ఉన్నాం. ట్రైనింగ్ 1.5 year ట్రైనింగ్ అయితే 6 months వైజాగ్లో ఉన్నాం. ఇంకొక 6 months ప్రైస్లాడ్ చెన్నైలో ఉన్నాం. అలా జాబు ట్రైనింగ్ చేస్తుంటుండగానే ఏం జరిగిందంటే చెన్నైలో రూమ్ నెంబర్ 42 ఒక రూమ్లో తెల్లవారు 4 గంటలు లేసి ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. 4 గంటలు లేసి మోకాలు నిలబడి ప్రార్థన చేస్తున్నాను. ఒక దర్శనం వచ్చింది నాకు. ఏమని దర్శనం వచ్చిందంటే, మా పాస్టర్ గారు కూర్చున్నారు, మా పాస్టర్ గారి యొక్క ఆత్మీయ తండ్రి సుదర్శన్ అయ్య గారు కూర్చున్నారు. మా పాస్టర్ గారు నా పేరు తెలుసు కానీ మా అయ్యగారికి తెలియదు. కానీ అయ్యగారు నా పేరు పెట్టి, బాబు యెషయా బాబు, నువ్వు ఈ జాబ్ రిజైన్ చేసి నా సేవ చేయాలని చెప్పేసాను. ఆ రోజు నుంచి జాబ్ మీద నాకు మనసు తగ్గిపోయింది. ఒకరోజు నేను చర్చికి వచ్చాను. చర్చికి వచ్చినప్పుడు మా అయ్యగారి ద్వారా ప్రవచనం వచ్చింది, సామ్యుయల్ గారి ద్వారా. ఐజే బాబు, నువ్వు జాబులో పరిగెడుతున్నావు, నువ్వు దాన్ని విడిచి నా సేవ చేయడానికి రావాలి అని చెప్పడం జరిగింది. ఒక దర్శనం చెన్నైలో వచ్చింది, అయ్యగారి ద్వారా ఆ ప్రవచనం వచ్చింది. ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే దర్శనం వచ్చింది, బాబు నువ్వు జాబ్ విడిచిపెట్టామని. అయ్యగారి ద్వారా ఏమొచ్చిందంటే, నువ్వు జాబులో పరిగెడుతున్నావు, నువ్వు దాన్ని విడిచి నా సేవ చేయడానికి రావాలి, నేను మహత్తరమైన దైవం వలె వాడుకుంటాను, కుడుకు కానీ ఎడమ కానీ తొట్టిరెళ్ళకుండా ఒక నక్షత్రం వల్ల నేను వాడుకుంటాను ప్రవచనం వచ్చింది. అది నేను డైరీలో కూడా రాసి పెట్టుకున్నాను. అలాగా జరిగినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ప్రేయర్ చేస్తున్నాను. చాలాసార్లు పాస్టర్ గారిని కూడా అడిగాను. మా సంఘంలో అందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళు బైబిల్ కాలేజ్కి అక్కడికి పంపిస్తూ ఉండేవారు. అది బాగానే ఉండేది. కానీ నన్ను ఎవరు పంపించడానికి ఎవరు లేరు. మా ఇంట్లో ఎవరు మారలేదు. స్టిల్ ఈరోజు కూడా ఎవరు మారలేదు. ఆ ఇంట్లోంచి నేను బయటికి వెలువేయబడిన వాడిగా ఉన్నాను. అట్లాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, ఎంత మాత్రం కూడా జాబ్ రిజైన్ చేస్తే ఒప్పుకోరు. కనుక దేవుడు నాతో చెప్పారు, నాది విడిచిపెట్టేమనేసి. అలాగా విడిచిపెట్టేమన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేయడం జరిగింది. నాకు తెలియకుండానే నాకు దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది విడిచిపెట్టేమన్నాడు. అక్టోబర్ 2వ తారీఖు. ఒకవైపు జాబ్ విడిచిపెట్టేస్తే నా పరిస్థితి ఏమైద్దో, అవును, మరొక వైపు తల్లిదండ్రుల నుండి ఎటువంటి ఒత్తిడి వస్తుందో అని ఒక ఆలోచన మీకు రాలేదండి? అమ్మో, చాలా వచ్చిందండి.
చాలా రోజులు నిద్రపోలేదు, లోపల బాగా ఏడ్చాను. పైగా ఇంటికి పెద్దవాడినని నా మీద ఎక్కువ మనసు పెట్టుకున్నారు మా ఇంటి వాళ్ళు. పైగా ఈయన మంచిగా జాబ్లో సెటిల్ అయితే చాలా బాగుంటుందని. అలాంటి సందర్భంలో చాలా బాధాకరమైన విషయం. ఇంకా తప్పదు, దేవుడు నన్ను ప్రేరేపిస్తుంది, నాకు అర్థమవుతుంది, నాకు అర్థమైపోతుంది. నేను చెప్పేసాను ఇలా అని చెప్పేసి వాళ్ళతో చెప్పేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను చాలా సీరియస్గా గొడవలా పెట్టుకొని నేను దాన్ని రిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఒక 8 నెలల వరకు నేను ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లోనే ఉన్నాను. బాగా ఇబ్బంది, అందరూ బాగా తిట్టేవారు. ఇలా చేస్తాడంట, వదిలేశాడంట, అదంట ఇదంట, దేవుని సేవ చేస్తాడంట, సేవకి వెళ్తాడంట అని మా బంధువులందరూ కూడా. అంటే వాళ్ళు నా మేలు కోరుకునేవారు. నేను మంచిగా జాబ్లో ఉండాలి, ఈ జాబ్ కాదు ఇంకో జాబ్ రా, అవసరమైతే ఇంకో జాబ్ వేపిస్తాం, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అన్నారు. అప్పుడు దేవుడు చెప్పారు హైదరాబాద్ వెళ్ళమని. నేను వాళ్ళతో చెప్పేశాను హైదరాబాద్ వెళ్తానని. ఇంకొక 8 నెలలు వెళ్తాను, ఇంకొక 6 నెలలు. విశాఖపట్నంలో మీరు ఉంటున్నారు. అవును, దేవుడు హైదరాబాద్ రమ్మని చెప్పారు నాతోటి. అలా ఈ విషయాన్ని మా పాస్టర్ గారితో పంచుకున్నప్పుడు, ఇక్కడ బిలీవర్స్ బైబిల్ కాలేజీ ఉంది, ఆ కాలేజీలో ప్రిన్సిపల్గా ఒక సార్ ఉన్నారు, జాస్పర్ గారని. ఆ సార్ అక్కడ ఉన్నారు కదా, నువ్వు అక్కడ జాయిన్ అవ్వని మా అయ్యగారు పంపించడం జరిగింది. అయ్యగారు పంపిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తూ ఇలాగా నాకు చూపించిన ప్రాంతం ఎక్కడుందని వెతుకులాడుతూ తిరుగుతూ ఉన్నాను. అది లాలపేట ఏరియా. దేవుని మహత్తరమైన కృప, ఒక గుడిసెలో ఒక ఆమె నిర్మలమ్మ అని ఒక తల్లి, కొర్నేల్ అని ఒక నాన్నగారు, ఆ గుడిసెలో మాకు ఆశ్రయం ఇవ్వడం జరిగింది. నాకు వంట చేసుకోవడం రాదు. మీరు అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చారు కదా? వచ్చాను. అప్పుడు ఎక్కడ ఉండాలి, నా బంధువులు లేరు, నా చుట్టాలు లేరు, ఏ ప్రాంతంలో నివసించాలి అని మీకు ఆలోచన రాలేదండి? అంటే దేవుని ఆత్మ నన్ను మంచిగా ప్రేరేపించేది. అంటే ఎలాగంటే నేను దేవుని ఆత్మ చేత నింపబడి ఆనందించడం అంటే నాకు చాలా ఇష్టం. మా చర్చిలో కూడా బాగా ఆత్మలో నింపబడి బాగా ఆనందిస్తూ ఉండేవాడు. ఆనందించడం అంటే ఒకసారి అలా ఆత్మలో ఆనందిస్తూ ఒక 15-20 నిమిషాలు నా వశము లేకుండా ఆనందిస్తూ ఉండేవాడు. మామూలుగా ఎవరైనా ఆత్మలు ఆనందిస్తే 1 లేక 2-3 నిమిషాలు వాళ్ళు మర్చిపోయి ఆనందిస్తారు, అంతకంటే ఎక్కువ ఆనందించలేరు. కానీ ఒక 7-8 నిమిషాలు 10 నిమిషాలు ఆత్మ నాకు తెలియదు, తర్వాత నాకు అర్థమవుతుంది. అయ్యి నేను ఇక్కడ కూర్చున్నాను, నేను చర్చిలో ఉన్నాను, ఓకే పాస్టర్ గారి దగ్గర ఉన్నాను, సండే ప్రేయర్లో ఉన్నాను, నాకు అర్థమవుతుంది. కానీ ఆత్మలు ఆనందిస్తుండగా నాకు తెలియకుండా నా ఆత్మవశుడినే భాషలు మాట్లాడడం, ఆరాధించటం, అలాగ ఆత్మలో రేపబడ్డం అనేది నాకు చాలా ఇష్టం. చాలాసార్లు అలా రేపబడినప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది పలానా తారీఖు నువ్వు బయలుదేరాలి అని చెప్పేసి. అలా ప్రేరేపణ నాకు గమనించి బయలుదేరి వచ్చేసాను. ఈవెన్ ఒక మనుషుని యొక్క ఒత్తిడి కూడా లేదు, లేదా ఒక ఆయన ఇలాగే చెయ్యి ఇలా చేయని నాకు ఒకరు చెప్పింది కూడా లేదు. అలా జరగడం, అలా ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్ముడు అని రేపడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఆ అనుభవం నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసి కదిలించినట్లుగా మేము చూస్తున్నాం చాలాసార్లు. ఓకే, ప్రైజ్ గాడ్. సరే, అయినా సరే నేను ఏం చేశాను, దేవుడు చెప్పినట్టు ప్రకారంగానే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఒక తల్లి మా గుడిసెలో ఉండమని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఆ గుడిసెలో ఉండేవాడిని. అసలు నాకు తెలంగాణ భాష నాకు సరిగ్గా రాదు, ఆంధ్ర భాష అక్కడికి భాషకి ఇక్కడ భాషకి మొత్తం తేడా ఉంది, చాలా తేడా ఉంది. చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని, చాలా బాధపడుతూ ఉండేవాడిని. కానీ ఈ ఏరియాలో ఎక్కువ చేతబడులు, ఎక్కువ దెయ్యాలు ఉండేవి. ప్రజలు గట్టిగా ప్రార్థన చేస్తే ఆ దెయ్యాలు పోవడం, చేతబడులు బాగా అవడం, అలా జరిగినప్పుడు ఆ మెరకల్స్ని బట్టి వాళ్ళు ఇంకా సంతోషంగా నన్ను చేర్చుకోవడం జరిగింది. గుడిసెలో ఒక చిన్న మూల, చిన్న బాత్రూమ్ అంత స్థలం ఇచ్చారు. ఆ మంచం కింద నా 2 సూట్ కేసులు పెట్టుకొని ఆ మంచం మీద పడుకొని అక్కడే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుడు చెప్పారు కనుక నా మనసు సంతోషంగా ఉంది దేవుని కోసం అని చెప్పేసి. ఒకసారి అలా జరిగినప్పుడు ఒకసారి మా అమ్మగారు కూడా వచ్చి అదంతా స్లమ్ ఏరియా, బాగా స్మెల్ వస్తుంది అనమాట. అంటే ఆ ఏరియా చెత్త అంతా క్లీన్ చేసి పంపిస్తుంటారు. అక్కడ చెత్త ఏరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ గుడిసెలు అనమాట. చాలా స్మెల్ వస్తే ఆ 2 రోజులు మా అమ్మ వల్ల కాలేదు. ఇలా ముక్కు పెట్టుకొని 2 రోజులు బాబోయ్ నువ్వు ఎక్కువ ఉన్నావేంటి ఏంటి అని చెప్పేసి మా అమ్మ చాలా కంగారు పడిపోయింది. ఈవెన్ వాటర్ కూడా తీసుకోలేదు. ఎలా వచ్చిందో వైజాగ్ నుంచి మళ్ళీ అలాగే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, నా ఆత్మీయ జీవితంలో కూడా మ్యారేజ్ విషయానికి వస్తే, అప్పటికి నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తూ వాడబడుతూ ఉన్నాను. చాలా ప్రాంతాల్లో దేవుడు మెరకల్స్ చేయడం, అద్భుతాలు చేయడం, ఇలాంటి సూచక్రియలు దేవుడు జరిగిస్తున్నారు. మా పాస్టర్ గారి యొక్క ఊరు పక్కనే ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే నేను తాపేశ్వరం ప్రాంతానికి సభలకు వెళ్ళాను. ఆ ఊరు పక్క పాస్టర్ గారి యొక్క కుమార్తె కాకినాడ హాస్పిటల్లో సీరియస్గా ఉంది, చనిపోతుంది, ఇంటికి తీసుకుపోమని చెప్పేసాను. ఆ పాప పాపను తీసుకొస్తున్నాడు, ఆ పాప చనిపోయింది. అంబులెన్స్లో చనిపోయింది పాప, అయిపోయింది, ఇంకేం లేదు, ప్రాణం లేదు. తీసుకొస్తే నా రూమ్లోకి తినకి తీసుకురమ్మని. అప్పుడు
తాపేశ్వరం ఉన్నాను, తాపేశ్వరం కాజా అని చెప్పేసి అంటారు కదా, ఆ రూమ్లో ఉన్నాను. వాళ్ళు అక్కడ తీసుకొచ్చారు. ఆ పాప వెనకాతలో ఒక పెద్ద తాడి చెట్టు లాంటి నల్లటి బొమ్మ ఉంది. నాకు గుర్తొచ్చి నేను దాన్ని గద్దించాను. గద్దిస్తున్నాను, గట్టిగా గద్దించి ప్రార్థన చేయడం. ఎలా బ్రతికేసింది ఆ పాప? అయితే బ్రతికేసింది. ఇప్పటికీ కూడా బ్రతికే ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. చనిపోయిన పాప బ్రతికింది. వాళ్ళ నాన్నగారి పేరు లొల్లా ప్రభావ్ కుమార్. దాంతో ఆ పాపకి బ్రతికింది. కొన్ని రోజులు కాలు పని చేయలేదు, 2 కాలు పని చేయలేదు ఆ పాపకి. అలా బంగురుతూ ఉండేది. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు కాలు మీద చేయబెడితే కాలు కూడా పని చేస్తున్నప్పుడు నడుస్తుంది, మంచిగా ఉంది. సో అలా జరిగింది. అక్కడి నుంచి అలాగా పరిసర ప్రాంతాల్లో వాడబడుతూ ఉన్నాను. వేరే బ్రదర్ ద్వారా ఆ లోకల్ ఏరియాలో ఇంకో సభల్లో వాడబడుతుంటే, ఆడమల్లి అనే గ్రామంలో వాడబడుతుంటే ఆ పాస్టర్ గారు చెప్పారు బర్నబాస్ అయ్య గారికి, ఇలా ఒక అయ్యగారు వచ్చారు మ్యాచింగ్ కోసం అని చెప్పేసి. అప్పటికే ప్రార్థన చేస్తున్నాను. నాకు సరిగ్గా వాక్యం చెప్పడం రాదు. నాకంటే బాగా వాక్యం చెప్పేవారు కావాలని ప్రార్థన చేశాను మ్యారేజ్ విషయంలో. ఎందుకంటే అమ్మా నాన్న క్రిస్టియన్ మ్యారేజ్కి ఒప్పుకోలేదు. దాంతో అది అయిపోయిన తర్వాత నాకంటే బాగా ఎక్కువ ప్రేమించాలి, బాగా వాక్యం చెప్పాలి, ఐరన్ చేయడం రావాలి. ఎందుకంటే బాగా ఎక్కువ మీటింగ్స్కి వెళ్తున్నాను నేను. అందరూ స్టేజ్ మీద మంచిగా నీట్గా కూర్చుంటున్నారు, నాకు అలాగ అవ్వట్లేదు. సో నేను చాలా ఫీల్ అవుతూ ఉండేవాడిని. చూడు నా బట్టలు ఎలా ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు అంటే ఐరన్ చేసి పెడుతుంది. అలా జరుగుతూ ఉండేది. కానీ నేను గమనించాను, అలా అడిగినప్పుడు ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళమన్నప్పుడు నేను దర్శనంలో ఎవరినైతే చూశానో ఆమె ప్రజలాడు బర్నబాస్ అయ్య గారు, మా ఆత్మీయ నాయకులు బర్నబాస్ అయ్య గారి దగ్గర ఈమెను నేను చూడడం జరిగింది, పాస్టరమ్మ గారిని. అలా చూసినప్పుడు నాకు సంతోషం అనిపించింది. అక్కడ కూడా చెప్పాను, నేను దర్శనంలో ఒక ఆమెను చూశాను, ఆమె కోసం నేను వెతుకుతున్నానని బర్నబాస్ అయ్య గారితో కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సరే కనిపెట్టండి, ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నారు. కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు దేవుని కృపలో ఈ మ్యారేజ్ విషయంలో దేవుడు ఇలా నడిపించడం జరిగింది. ప్రైజ్ లార్డ్. జాబ్ విడిచిపెట్టి వచ్చి ఒక పూరు గుడిసెలో ఉండి సేవ చేస్తున్నారు. అటువంటిప్పుడు కూడా మీరు ఎందుకని అయ్యగారికి వివాహం చేసుకోవాలనిపించిందమ్మా? ఎటువంటి ఆధారం లేదు, ఏ హోపు లేదు. దేవుని సేవ గురించి సరైనటువంటి అవగాహన కానీ, దేవుడు సేవకు పిలుస్తారు, ఆయన సేవ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చేయాలి అనేటువంటిది ఏ కోణంలో కూడా నాకు తెలియనటువంటి వయసులో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానమ్మా. అప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో ఎర్రంపేట గ్రామంలో ఘనమైనటువంటి సేవ జరిగిస్తూ ఉన్నారు. అనేక మంది సేవకులకు తర్ఫీదిచ్చి పంపిస్తూ ఉన్నారు. ఆ దైవజనులు మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ హాస్టల్ నుంచే ఆ మీటింగ్స్కి మా తల్లిదండ్రులతో కలిసి నేను వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్స్కి ఒక దైవజనులు వచ్చారు, అపోస్తులు ఉపదేశకులుగా వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆ దైవజనుల ద్వారా ప్రభువు నన్ను పిలిచారు మొట్టమొదటిగా. అమ్మా, నిన్ను ఊరకనే ఇక్కడికి తీసుకురాలేదు, నువ్వు నా సేవ చేయాలి, సత్య సంఘం కొరకు నేను నిన్ను వాడుకుంటాను, ఉపదేశకురాలిగా నిన్ను నియమిస్తాను, నువ్వు నాకు అప్పగించుకున్న కొలది నేను నిన్ను ఘనమైన పాత్రగా నడిపిస్తాను అని నా తల మీద చేయించి ప్రభు యొక్క చిత్తాన్ని చెప్పడం జరిగిందమ్మా. అదే ఫస్ట్ ప్రభు ఇలా మాట్లాడతారు అనేటువంటిది కూడా నేను వినడం, చూడడం, అనుభవించడం అదే మొదటిసారి. ఇంకా సరే అనుకున్నానమ్మా. తర్వాత ఇక తగ్గిన 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేశాను డిగ్రీ. ఇక డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఇక 2 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంచకూడదని కంప్లీట్ చేశాను తప్ప ఇంకా ఈ 2 ఇయర్స్ కూడా నా మనసంతా ఎప్పుడైతే అపోస్తులు తల మీద చేయించి ప్రార్థన చేశారో అప్పటి నుంచి నా ఉద్దేశం పూర్తిగా మారిపోయిందమ్మా. ఎందుకంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. కృపలో నేను బాగా చదివేటువంటి విద్యార్థినుల్లో ఒక దానిని. కాబట్టి నా అంతటా నేను బాగా చదువుకొని ఒక మంచి జాబ్ చేయాలి అనేటువంటి ఒక గోల్ పెట్టుకొని ప్రతిసారి కూడా బాగా మంచి మార్క్స్ తెచ్చుకుంటూ చదివేదాన్ని. కానీ ఎప్పుడైతే దైవజనులు ప్రార్థన చేసి అలా ప్రవచించారో అప్పటి నుంచి నా ఉద్దేశం పూర్తిగా మారిపోయింది. దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి అని. 3 సంవత్సరాలు దైవజనుల దగ్గరే తర్ఫీదులో ఉంటూ వాక్యాలు వింటూ దేవుని సేవకు మరింత బలపడేటువంటి ఉపదేశాన్ని విని దేవుని సేవకు సంబంధించిన అనేక విషయాలు అక్కడ నేర్చుకోవడం జరిగింది. కాబట్టి పూర్తిగా దేవుని సేవ 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 అనేటువంటి ఒక దృక్పథం ప్రభు నాలో పెట్టడంతో నా వివాహం ఇలా జరగాలి, ఫలానా వ్యక్తితో జరగాలి, నా వివాహం తర్వాత నా లైఫ్ సెటిల్మెంట్ ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన ఏమూలా కూడా నాలో కలగలేదమ్మా. చేసుకుంటే సేవకులనే, దైవజనుడుగా ఉన్న వ్యక్తినే వివాహం చేసుకోవాలి. ఇంతకు మించి
వాళ్ళకి ఇల్లు ఉండాలి, వాళ్ళకి ఆస్తి ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి అని ఏ ఒక్క ఆలోచన నాలో ఏ మూల కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా చేశారు. తర్వాత అక్కడ ఒక రూమ్ అద్దెకి తీసుకొని అదే బస్తీలో ఒక రూమ్ అద్దె తీసుకొని రూమ్లో ఉన్నాం. ఇంకా టైట్ అయిపోతూ ఉండేది. ఈవెన్ ఇంటి రెంట్ కట్టుకుంటే తినడానికి లేదు, తినడానికుంటే ఇంటి రెంట్కి లేదు. చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. అది ఎవరికి చెప్పుకోలేకపోయాం. ఇప్పటికీ నేను మర్చిపోలేని విషయం ఏంటంటే ఒక 15 రోజులు 12 రోజులు ఒత్తు గెంజన్నం తిన్నాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఇంకా తప్ప ఇంకేం లేదు. ఈవెన్ కూర వండుకోవడానికి లేవు. ఆదివారం కానికి ఒక 50 రూపాయలు 40 రూపాయలు వచ్చేవి. ఏం చేయాలి? ఇద్దరం బ్రతకాలి, ఎవరికి చెప్పకూడదు. దేవుడు పిలిచాడు కానీ దేవుడు చూస్తాడు. నా మనసు ఏంటంటే ఇంకా దేవుడు ఎంత టైట్ చేస్తాడో అంత టైట్ చేయనివ్వాలి. అంటే ఎంతగా పిండితే అంతగా అనేసి నా మనసు ఉండి ఇంకా భరించడానికి ఇష్టపడేవారు. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు మా పాస్టరమ్మ గారు అడిగారు, నేను ఆల్రెడీ టీచర్గా చేశాను కదా, ఇక్కడ స్కూల్లో ఎక్కడ అడిగినా నాకు జాబ్ ఇస్తారు, ఏమైనా జాబ్కి వెళ్ళమంటారా అని చెప్పేసి. అసలు నేవీ జాబ్ వదిలేసాం, ఆవిడ స్కూల్లో టీచర్గా చేసేది, ఆ జాబ్ కూడా వదిలేసి తన ఆత్మీయ తండ్రి దగ్గర పరిచారకురాలుగా ఉండడం జరిగింది. అంతా బాగానే ఉంది. ఇలాంటిది మళ్ళా మేము వెళ్ళాలా అని చెప్పేసి ఆ మాటకి నేను సమాధానం చెప్పలేదు కానీ బాగా ఏడ్చాను, ప్రభువా మళ్ళా నేను జాబ్లోకి వెళ్ళాలా అని చెప్పేసి. ఎంత టైట్ అంటే ఒక పూట తింటే ఒక పూట చాలా ఇబ్బంది, అట్లాంటి పరిస్థితి ఉండేది. అమ్మా నాన్నలు చూస్తే ఒక రేంజ్లో ఉన్నారు, మా బామ్మరిది వాళ్ళు చూసినా ఒక రేంజ్లో ఉన్నారు. ఈవెన్ మేము వాళ్ళకి ఎవరికి ఒక్క విషయం కూడా చెప్పకుండా అలా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఎక్కడే ఉండాలా ప్రభు, ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒకసారి నన్ను ప్రేరేపించడం జరిగింది. ఎలా ప్రేరేపించారంటే, బాబు ఐజాయా అంబేద్కర్ నగర్కి వస్తామని, అంటే ఈ ఏరియా అంబేద్కర్ నగర్ డెంటల్ కాలేజ్ ఏరియాకి వస్తామని నేను ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చేసాను అని చెప్పేసి అక్కడ ప్రజలకి నేను మాట ఇచ్చానని చెప్పారు. మాట ఇచ్చానని చెప్పేసి అంటే నాకు సరే అని చెప్పేసి అన్న తర్వాత నాకు ఒక కళ కూడా వచ్చింది. ఆ కళ ఏంటంటే ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నట్టు. అది ఎలా ఉంది, పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ పక్కనే ఒక పెద్ద హైవే రోడ్ ఉంది, హైవే రోడ్కి అవతల వైపు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ మీద నేను సెటస్కోప్ లాంగ్లో ఉన్న వారిని చూసి ఆ యొక్క పట్టుకొని అది చూస్తూ ఉన్నాను. చూస్తూ మొత్తం ఏరియాలన్నీ చూస్తూ ఉన్నాను. దేవుడు చెప్పారు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నువ్వు వెళ్ళాలి, నువ్వు వస్తావని ఆల్రెడీ చెప్పేశానని. అది నేను విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అంటే నా పర్మిషన్ లేకుండా, నన్ను అడగకుండా ఆయన నిర్ణయం తీసుకొని ఆయన ఒక మనసు పెట్టుకుని ఆల్రెడీ మాట ఇచ్చేశారు. అంటే నన్ను ఎంత నమ్మారు అని నేను చాలా సంతోషపడి సరే ఖచ్చితంగా అక్కడ వెళ్దాం అని ఆలోచన చేసి 2011లో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈవెన్ ఇక్కడ అన్ని గుడిసెలు ఉండేవి, నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఎవరికి చెప్పుకోవడానికి అవ్వదు. దేవుడు చూస్తే రమ్మన్నారు, చిన్నపిల్లలు తీసుకొని వచ్చాం. చిన్న బాబు అప్పుడు 6 నెలల బాబు. చాలా ఇబ్బంది పడుతూ ఉండాం. కష్టపడి ఆ కర్రలు తెచ్చుకొని చిన్న పొయ్యి పెట్టుకొని అక్కడ వంట చేసుకుంటూ తిప్పలు పడుతూ ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఒక చిన్న రూమ్ కడదామని అనుకునేటప్పటికి ఎవరు లేరు, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ దేవుడు నీ దగ్గరికి యవనస్తులు పంపిస్తానని చెప్పేసి అన్నారు. యవనస్తులు పంపిస్తాను అని చెప్పేసి అన్నప్పుడు సరే ఎలా వస్తారో ఏంటో అనుకున్నాను. వాళ్ళకే దేవుడు చెప్పేవారు, నన్ను చూపించేవారు, నువ్వు పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అలా ఒక అబ్బాయి వచ్చాడు, అంటే మచిలీపట్నం ఏరియా నుంచి వచ్చాడు, ఇజ్రాయెల్ ఒక బాబు. ఇంకొక ఆయన వచ్చాడు అన్నమాట, ఒంగోలు ఏరియా నుంచి వచ్చాడు, దేవుడు మీ దగ్గరికి వెళ్ళమన్నాడని. మేము తినడానికి లేదు బాబు అని మేము చాలా ఇబ్బంది పడుతుండేప్పుడు వాళ్ళతో ఉంటే ఒక 6 నుంచి 10 మంది వరకు అబ్బాయిలు ఉండేవారు. మేము తిన్న చారే వాళ్ళకి ఆ చారే పెట్టేవాళ్ళం. అలాగే తిప్పలు పడుతూ చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. అది అలాగా దేవుని కృపలో ప్రతి అవసరత అలా తీర్చబడుతూ అలా నడిపించబడుతూ ఉండేది. కానీ యవనస్తులకి నీళ్ళు లేక ఇక్కడ దూరంగా ఒక బస్తీ ఉంది, ఆ ప్రాంతానికి పోయి కష్టపడి తీసుకొని వచ్చేవారు. వాళ్ళు నీళ్ళు తెచ్చిన తర్వాతే వంట చేసుకునేవాళ్ళు. వాళ్ళు నీళ్ళు తెచ్చిన తర్వాతనే అప్పుడే స్నానాలు. అది ప్రతిరోజు చేయడానికి కూడా అయ్యేది కాదు. ఇక్కడ నీళ్ళు దొరికేవి కావు, చాలా ఇబ్బంది. ఆ చీకట్లోనే దీపం పెట్టుకొని చిన్న రూమ్ కట్టుకొని ఆ రూమ్లో సండే ప్రార్థన పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు బియ్యం ఉండేవి కాదు, ఇక్కడ బస్తీలో అడుక్కునేవారు ఉండేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ పెళ్ళిళ్ళ దగ్గర పోయి అడుక్కుంటే పసుపు బియ్యం, మామూలు బియ్యం అమ్మేవారు. ఆ బియ్యం కొనుక్కొచ్చి ఈ పసుపుని అన్ని తీసేసి తెల్ల బియ్యం అని తీసేసి కడిగేసి వంట చేసి ఇవి మాకు పెడుతూ ఉండేది. అలా చాలా నలిగిపోయి ఉండడం జరుగుతూ ఉండేది. దేవుని అనంతమైన కృపలో దేవుని ఆత్మ ద్వారా అనేకమైన సూచక్రియలు దేవుడు జరిగించడం ప్రారంభించారు. నేను ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాను, ఆయన పేరు కొండయ్య. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు, కోమలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఏం చేశానంటే అవన్నీ తీసేసి ఆయన తీసుకొని వచ్చి చర్చిలో వేశాను. ఇక్కడ
చర్చిలో వేస్తే కోమలోకి వెళ్ళిపోయాడు. 15 రోజులకి కోమలోంచి బయటకు వచ్చాడు. 20 రోజులకి అన్నం తిని నడ్డం ప్రారంభించాడు. నెల రోజులకి మంచిగా అయిపోయాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే వెళ్ళిపోయాడు. అలాగా కొన్ని వందల అద్భుతాలు దేవుడు జరిగించారు. సదాశివపేట నుంచి ఒక క్యాన్సర్ ఆమె వచ్చింది ఆల్ నైట్ ప్రేయర్కి. వచ్చినప్పుడు నాకు తెలియదు ఆమె క్యాన్సర్ ఉందని. ఇక్కడ ఎవరొక్కో క్యాన్సర్ ఉందని నిలబడండి అని చెప్పేసి అంటే ఆమె నిలబడ్డది. అప్పుడు గట్టిగా గద్దించమన్నారు దేవుడు. గట్టిగా గద్దించడం జరిగింది. ఆవిడ మంచిగా బాగైపోయింది, ఆపరేషన్ లేకుండా. అలాగా దేవుడు ఆ మెరకల్ జరిగించే కొద్దిగా వాళ్ళు పోయి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పోయి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పోయి వాళ్ళకి చెప్పడం. దాంతో సుమారుగా ఒక 7 నుంచి 10, 12, 14 జిల్లాల నుంచి వస్తారు. అలాంటి వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళకి తెలిసిపోయింది. దేవుని ఆత్మ రేపడం, కార్యాలు జరిగించడం, రావడం చెప్పేసి. ఈవెన్ మేము ఒక్కరికి తెలియదు. కానీ ఎక్కడెక్కడ మీటింగ్స్కి వెళ్తున్నా వాళ్ళకి కొంతమందికే తెలుసు. కానీ ఈ మెరకల్స్ ద్వారా తెలంగాణ సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఒక వ్యక్తి ప్రవీణ్ ఆయన పేరు, ఆయనకి 1,10,00,000 ఖర్చు అయింది. 10 లక్షలు ఖర్చు పెడితే బ్రెయిన్ ఆపరేషన్ 4 సార్లు చేశారు. ఇటు సైడ్ చేశారు, మీద చేశారు, ఇలా చేశారు. ఇలా లోపల 2 పైపులు కూడా వేశారు. అంత కష్టపడి ఆపరేషన్ చేస్తే ఆయన కోమలోకి వెళ్ళిపోయి ఆయన స్పృహ లేకుండా అయిపోయాడు. డాక్టర్లు అన్నారు ఇంటికి తీసుకుపోమని చెప్పేసి. ఎవరో చెప్పారు పలానా చర్చికి తీసుకెళ్ళండి, ఐసే పాస్టర్ గారు తీసుకెళ్ళమని. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. చర్చిలు పక్కనే వేశారు. కోమలో ఉన్నాడు. ప్రార్థన చేసాం, ఒక 40-50 సార్లు గట్టిగా గద్దించి ప్రార్థన చేసాం. కానీ దేవుడు బాగు చేశారు. ఇప్పుడు ఆయన కోమలోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు అన్నం తింటున్నాడు, బండి నడుపుకుంటే చర్చకు వస్తూ ఉన్నాడు. నాకు ఎప్పుడు బాప్తిజం ఇస్తారని అడుగుతూ ఉన్నాడు. అలా మంచిగా బాగా అయిపోయాడు. ఇలాగా అలా బాగవడం బట్టి వాళ్ళ బంధువులందరికీ దేవుడు చేసిన కార్యం తెలిసిపోయాడు. అందరికీ అలాగ అనేక జిల్లాలకి ఈ పరిచర్య గురించి తెలియడానికి కారణం అది. దేవుడు అలా ఒక్కొక్కరు అలా రేపుతూ బాగు చేస్తూ ఉన్నారు. సంగారెడ్డి నుంచి, నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి, కడప నుంచి, ఇక్కడ ప్రెసిలాడ్ సిద్దిపేట ఏరియా నుంచి, ఇటుపక్క వరంగల్ నుంచి, ఈ ఏరియా నుంచి అక్కడ బాగయ్యి 100 మంది వెళ్ళిపోయి వాళ్ళతో చెప్పి వాళ్ళు రావడం, వాళ్ళు ఫ్యామిలీస్లో బాగోకపోతే వాళ్ళు రావడం, అలా అనేకమైన మెరకలు జరగడం. ఇలా దేవుని ఆత్మ రేపి వాడుకోవడం ప్రారంభిస్తూ ఉంది. ఈ పరిసర ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నాం. తిరుగుతూ ఉంటే అమ్మ దేవుడు ఎలా చెప్పారు, ఈ బస్తీలో మందిరం కట్టమన్నారు, చర్చి కట్టమన్నారు, ఇక్కడే ఉండమన్నారు, ఇక్కడ సేవ చేయమన్నారు అని చెబితే వాళ్ళు నన్ను నమ్మలేదు. నమ్మకపోగా వద్దయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టొద్దు అని అనేవారు. మరి ఈ సందర్భంలో ఏం చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఈ బస్తీ నుంచి ఒక తల్లి ఫోన్ చేసి శేఖర్ అన్న, ఈ బస్తీ లీడరు, శేఖర్ అన్న రమ్మంటున్నాడు, మరి ఖచ్చితంగా రండి, త్వరగా రండి అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే బయలుదేరి రావడం జరిగింది. అప్పుడు ఆ శేఖర్ అన్న ఆయన, మీరు బస్తీలో ఉంటారా, మీ గురించి విన్నాం, మీరు అలా ప్రార్థన చేస్తారట కదా, చాలామంది మంచిగా నిమ్మలంగా ఉన్నారని విన్నాం, మీరు వస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు అలా రావడం జరిగింది. అలా దేవుని సన్నిధిలో వచ్చి ఈ ఏరియాలంతా చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ స్థలం కన్ఫర్మ్ అయిపోయి ఈ స్థలం ఆ శేఖర్ అన్న ఉచితంగా ఇచ్చారు, ఒక ప్లాట్ 60 గజాల ప్లాట్ ఇచ్చారు, మీరు ఇక్కడే ఉండండి అని. అలాగా ఉన్నప్పుడు ఆ స్థలంలో నిలబడినప్పుడు నేను చూసిన దర్శనం నాకు గుర్తు రావడం జరిగింది. ముందు అపార్ట్మెంట్స్, ఇప్పుడు కూడా ఉన్నాయి అపార్ట్మెంట్స్. ఇక్కడ హైవే ఉంది. హైవేకి అవతల ఒక కొండ మీద, ఒక పెద్ద బండ మీద నిలబడి ఉన్నాను. అది చూస్తూ ఉన్నాను. చూస్తున్నటువంటి అది నేను చూసిన దర్శనం ఇది ఒకే ప్లేస్ అవడం నాకు చాలా సంతోషం అయిపోయింది. ఎలా చూసాను ఆ దర్శనం, మా అపార్ట్మెంట్స్ కట్టున్నాయి, హైవే ఉంది, హైవే పక్కన ఒక పెద్ద ప్లేస్లో పెద్ద బిల్డింగ్ మీద ఒక సెటస్కోప్ పెట్టి మొత్తం అంతా చెక్ చేస్తూ ఉన్నాడు. దూరంగా ఉన్న వాళ్ళు చూస్తారు కదా, అట్లా అది చూస్తూ ఉన్నాను. చూసి అలా చూస్తూ అంతా చెక్ చేస్తున్నాను. ఆ దర్శనం ఇక్కడ నాకు గుర్తొచ్చింది. ఇదే ప్లేస్ అని అప్పుడు కన్ఫర్మ్ అవడప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. దేవుని అనంతమైన కృప. కానీ ఇక్కడ చాలా విభేదాలు, గొడవలు, ఇరుకులు చాలా చేయడం జరిగింది. చాలాసార్లు గొడవలు జరిగినాయి. అయినా సరే దేవుడు పిలిచాడు కనుక నిలబెట్టడం జరిగింది. ఈ బస్తీ మొత్తం తీసేస్తారని చెప్పేసి అన్నారు. తీసేస్తారు అంటే అయినా నేను కడుతూ ఉన్నాను, మీద వాటర్ ట్యాంక్ అది కడుతున్నాను ఇంటి మీద. అంటే బస్తీ వాళ్ళందరూ అడిగారు, ఏమయ్యా నువ్వు వాటర్ ట్యాంక్ అది కడుతున్నావు ఏంటని అడిగితే అప్పుడు నేను చెప్పాను, ఏమని చెప్పానంటే, మీ అందరిల్లు పోతాయేమో కానీ నాది పోదు, దేవుడు నాతో చెప్పాడు, చెప్పి పంపించాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుని అనంతమైన కృపలోనే అలాగూ ప్రెసిడెంట్ అలా స్థిరపరచడం జరిగింది. తర్వాత ఒక ప్లాట్ దేవుని మందిరం కోసం తీసుకున్న తర్వాత అంతా కడుతున్నప్పుడు ఇలాగ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భంలోనే ఈ ఏరియా లీడర్లు సంబంధించిన వారు 16 మంది వచ్చి
నా మీద దాడి చేయడం జరిగింది. దేనికండి దాడి? దేనికంటే ఇక్కడికి ఎవరు వచ్చినా బాగా అయిపోతున్నారు, మంచిగా అవుతున్నారు. మంచిగా అవుతున్న ఒక 5-10 మంది 100 మంది కాదు, ఒక 5-6 వేల మంది బాగయ్యారు ఇక్కడికి వచ్చి బాగా అనేక జిల్లాల్లో ఉన్నారు, అనేక గ్రామాలు ఉన్నారు, అనేక మండలాల్లో ఉన్నారు. వాళ్ళు బాగైన వాళ్ళందరూ ఇక్కడ కూడా చాలా మంది వాళ్ళ బంధువులు కూడా వచ్చి బాగైన వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే అలా బాగయ్యారు. వాళ్ళు ఇంతమంది అవుతున్నారు, ఇంతమంది ఈయన దగ్గర ఉంటున్నారు, ఇంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు, ఇంతమంది ఈయన మాట వింటున్నారు అని చెప్పేసి ఏంటది ఊరు గ్రామం సంబంధించిన విధంగా నేను లోబడి ఉండట్లేదు, అట్లా ఉండట్లేదు అని ఆలోచన పెట్టుకొని ఎడిచేసి ఎన్నికను వెళ్ళగొట్టాలి అని ఆలోచన చేసి నన్ను కొట్టడానికి ప్రయత్నించారు. ఒకరోజు కొట్టారండి. కొడితే ఒక 1 మంత్ వరకు మంచం మీద ఉన్నాను. నన్ను కొడుతుంటే కొంతమంది యవనస్తులు, అయ్యా మా అయ్యని కొట్టద్దు అంటుంటే, ఆయన కొడుతుంటే మీకు నొప్పి వస్తుంది ఏంట్రా అని చెప్పేసి వాళ్ళని కూడా కొట్టారు. నాతో పాటు ఎవరెవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళందరూ సేవలో ఉన్నారు, మొత్తం సెటిల్ అయిపోయారు. ఆయా రాష్ట్రాల్లో జిల్లాల్లో మొత్తం సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఖాళీ లేకుండా వాడబడుతున్నారు దేవుని కృపలో. అలా దెబ్బలు తినకముందు 2 ప్లేస్లోనే ప్రేయర్స్ ఉన్నాయి, ప్రేయర్ జరిగేవి. అలా తర్వాత బాగా ఇంకా దేవుని ఆత్మ బాగా రేపడం, అనేక రాష్ట్రాల్లో దేవుని కృపలో అనేక రాష్ట్రాల్లో పరిచర్య దేవుడు ఇవ్వడం, అనేక 100 మందికి బాప్తిసాలు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశారు. కాకపోతే ఒకరోజు కాదు, ప్రతిరోజు సుమారు ఈ మందిరం కట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు బట్టి అప్పుడో ముక్క అలా కడుతూ వచ్చాం. దేవుని ఆత్మ కూడా ఖాళీ లేకుండా బయట ప్రాంతాలకు తీసుకెళ్ళి ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది. ఇలా ఇంతవరకు పరిచర్య జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ప్రాంతానికి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి అనుభవాలు ఇక్కడ మీరు మొదట పొందారమ్మా? ఈ ప్రాంతం గురించి ప్రభు మా మ్యారేజ్ అయిన మొదటి 6 నెలల్లోపు అమ్మ, December 4th ఆ రోజు డేట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలను. ఉదయాన్నే ప్రభు ఒక దర్శనం చూపించారమ్మ. ఒక ప్రేయర్లోనే ఒక దైవజనులు వచ్చి, అమ్మ మీరు ఉన్న చోటే ఉండడం కాదు, 2-3 బ్రాంచ్లు ఇక్కడ స్టార్ట్ చేయాలి, మీరు అంబేద్కర్ నగర్ వస్తారని నేను అక్కడ కొంతమందికి మాటిచ్చి వచ్చాను. ఒక స్పష్టమైన దర్శనాన్ని ప్రభు ఇచ్చారమ్మా. ఇచ్చిన తర్వాత సరే అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రావాలి అని తరచుగా దైవజనులతో కలిసి ఆయా సమయాల్లో నేను కూడా వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. ఈ ఏరియా ఇలా ఉంది కదా, ఇక్కడ ఉండలేమేమో అనే మనసు ప్రభు ఇవ్వలేదమ్మా. అలా ఆ మనసు రాలేదు అసలు. కానీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు దైవజనులు చెప్పినట్లుగా ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని, చిన్న రూమ్ కట్టుకొని అక్కడ హాల్లోనే ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీద వంట, ఈవెన్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదమ్మా, లెట్రిన్ ఫెసిలిటీ లేదు, వాటర్ లేదు. కాకపోతే చిన్న పిల్లలతో వచ్చాను కనుక ఒక తల్లిగా నాకు అనిపించేది, ప్రభువా నువ్వు పిలిచావు కాబట్టి డంపింగ్ యార్డ్ దగ్గరలో ఇంత భయంకరమైన స్మెల్, ఇలాంటి పరిస్థితుల్లో మీరు పిలిచారు కనుక మేము ఉంటాం, కానీ పసిపిల్లలు వీళ్ళు కూడా ఇక్కడ ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన నాలో కలిగిందమ్మా. చాలా బాధ అనిపించేది. ఒకసారి అలా నేను బాధపడుతూనే ఉన్నానమ్మా. ఒకసారి ఒక బుక్ చదివానమ్మా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మాలు అనే పుస్తకం చదివాను. నాకు అప్పట్లో బుక్స్ చదివే హాబీ ఉండేది. ఆ బుక్ చదివినప్పుడు అందులో ఒక దైవజనులు, రష్యాలో సేవ చేస్తున్నటువంటి దైవజనుల్ని, సేవకురాల్ని ఇద్దరిని కూడా ఆ కమ్యూనిస్ట్ కంట్రీలో చెరసాల్లో పెట్టినప్పుడు వాళ్ళకున్న ఒక 5 years పాప సుమారుగా 3 నెలలు పట్టించుకునే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, రోడ్డు ప్రక్కన పడినటువంటి ఆహార పదార్థాలు తినుకుంటూ, నీళ్లు తాగుతూ, ఎక్కడ పడుకుందో ఎక్కడుందో తెలియకుండా 3 నెలల పాప అలా ఉంది, తల్లిదండ్రులు విడుదలై వచ్చే వరకు అనేటువంటి ఆ విషయాన్ని చదివినప్పుడు, ఇది కదా సమర్పణ అంటే ప్రభు కొరకు. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నన్ను పిలిచిన దేవుడు, నన్ను పోషిస్తానని చెప్పిన దేవుడు పిల్లల్ని వదిలేస్తాడా అని చెప్పి ఆ ఆలోచనలతో ఇక ప్రభువుకు మరింత దగ్గర కావడం జరిగిందమ్మా. ఆర్థికంగానే కానీ, ఆహార పదార్థాల విషయంలోనే కానీ, చాలా కరెంట్ లేకపోవడం, ఇలా చాలా ఇబ్బంది అవుతూ ఉండేదమ్మా. కానీ అది ఒక ఇబ్బంది అనుకోకుండానే, మేము ఆలోచనల్లో బలహీన పడకుండానే పరిశుద్ధాత్ముడు ఏదో ఒక కోణంలో బలపరచడం, ఆ క్షణంలో అకస్మాత్తుగా అవసరాలు తీర్చడం, అద్భుతంగా పోషించి నడిపిస్తూ వచ్చారమ్మా. ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఎన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నప్పుడు, ఒక్క క్షణమైనా, ఒక్క పూటైనా, ఏదో సందర్భంలో ఈ సేవను మేము చేయలేము అని మీరు తలంపన వచ్చిందమ్మా మీకమ్మా? వచ్చిందమ్మా. ముఖ్యంగా ఏంటంటే, మా వివాహమైన 6 నెలల నుంచే మా దగ్గర యవనస్తులు ఉండేవారు దేవుని సేవ కొరకు వచ్చి. దానిలో దేవుని కృపలో చాలామంది నమ్మకంగా మాతో మనసు కలిసి మమ్మల్ని అర్థం చేసుకుని ఉండేవారమ్మా. కానీ మరికొంతమంది మాత్రం
అర్థం చేసుకోకపోవడం, మోసం చేయటం, నిందలు, అవమానాలు, వీటి మధ్యలో ప్రభువా ఈ పరిచర్య మేము చేయలేము, ఆపేస్తే బాగుంటుందేమో, ఆగిపోతే బాగుంటుందేమో అని బస్తీ నుంచి కూడా చాలాసార్లు వ్యతిరేకతలు అనమాట, అనవసరమైనటువంటి నిందలు, వీటి మధ్యలో ఆగిపోతే బాగుంటుందేమో అని అనిపించేదమ్మా. కానీ మాకు కలిగిన ఆగిపోదాం అనే ఆలోచనలు అమలు చేయకుండానే పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా, అనేక సార్లు బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మీరు మేలు చేయటంలో విసుగవద్దు, మీరు అలయకు మేలు చేస్తే తగిన కాలంలో పంట కోస్తారు అనేటువంటి ఆ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలపరచడం, ఇక అలాగే ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అయ్యగారిని కొట్టడానికి అనేక మంది వచ్చారు. అయ్యగారితో పాటు యవ్వనస్తులను కూడా బాగా ఇబ్బంది పెట్టడం, కొట్టడం జరిగింది. అటువంటి సందర్భంలో అమ్మో మమ్మల్ని చంపేస్తారో వెళ్ళిపోదాం అని చెప్పి అటువంటి ఆలోచన వచ్చినాయమ్మా? భయం అనిపించిందమ్మా. ఇంకా ఇక్కడే కొట్టారు, ఇదే ప్రాంతంలో ఉండడం అంటే చాలా భయపడుతూ అమ్మ, చాలా భయం అనిపిస్తూ ఉండేది. గట్టిగా ప్రార్థన చేయాలంటే, గట్టిగా ఆరాధన చేయాలంటే, ఎవరైనా నలుగురు వచ్చి వెళితే ఒక భయం అన్నమాట. ఏం చేస్తారో ఏమో, ఉండనిస్తారో లేదో, పంపించేస్తారో ఏమో, ఎలా చేయాలి. ఒక ప్రక్కన ప్రభు తీసుకొచ్చారు అనేటువంటి ఆలోచనలు, మరొక ప్రక్క భయంతో కూడినటువంటి ఆలోచనలు, వీటి మధ్యలో చాలా సంవత్సరాలు గడిచాయమ్మా. కానీ ప్రభు మాత్రం వెనక్కి వెళ్ళనివ్వలేదు. కానీ ఆలోచనల మధ్యలో మేము నలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఇదిగా సేవ చేస్తున్నారు కదా, దేవుని ఆత్మ మీలో ఎలా పనిచేసేదమ్మా? వ్యక్తిగతంగా ప్రార్థనలో, ప్రభుత్వ వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపడం అంటే నాకు చాలా ఇష్టం అమ్మ. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బలపరచడం, దర్శనాలు ఇవ్వడం, ఆయన కార్యాలు జరిగించటం, సేవకులను తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం, వాళ్ళు అక్కడికి పంపించటం, ప్రార్థనలు చేసినప్పుడు ప్రార్థనలు ఆలకించి ప్రభు వాళ్ళని స్వస్థపరచడం, విడిపించటం, వీటిలన్నిటి ద్వారా మరికొన్నిసార్లు అమ్మ వాక్యం చెబుతున్నప్పుడు, విశ్వాసులకు వాక్యాన్ని చెబుతున్నప్పుడు అదే వాక్యం ద్వారా తిరిగి పరిశుద్ధాత్మ నాతో కూడా మాట్లాడడం, ఇలాంటి అనుభవాల ద్వారా దేవుని చిత్తం చేసేటువంటి ఆ బలం మరింతగా పరిశుద్ధాత్ముడు నాకు కలిగించారమ్మా. పైగా ఆంధ్ర ప్రాంతంలో చేతబడులు, మాంత్రిక శక్తుల గురించిన పరిస్థితి ఇంతగా ఉండదమ్మా. నేను కూడా నమ్మేదాన్ని కాదు. నేను ఒక క్రిస్టియన్ అయినా సరే చేతబడులు, మాంత్రిక మంత్రాలు ఏముండవు, ఎక్కడో ఎవరో ఏదో చేస్తే ఇక్కడ ఎందుకు పనిచేస్తాయి, ఇదంతా ఒక మూఢనమ్మకం అనేటువంటి ఉద్దేశంతో ఉండేదాన్ని. కానీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అమ్మ అడుగడుగున అవే కేసులు, అడుగడుగున అవే పరిస్థితులు. కేవలం ప్రార్థనల ద్వారా దుష్టాత్మతో పీడింపబడుతూ మరుకు ప్రాంతం నుంచి ఒక యవనస్త్రాలను తీసుకొచ్చారమ్మ. ఆమె కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత ఆమెకు జరిగిన చేతబడి వల్ల ఆమె పిచ్చిదైపోయిందమ్మ. జుట్టు పీక్కునేది, చేతులు కొరికేసేది, కడుపు గుద్దుకునేది, ఇలాంటి పరిస్థితులు మందిరం దగ్గరకు తీసుకొచ్చారు. అసలు చేతబడి అంటే నమ్మను నేను. ఇప్పుడు ఈమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్. పైగా ఈమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే అనవసరమైన కరెంట్ షాక్స్ పెడతారు. అంటే ఈమెకు అనవసరమైన కరెంట్ షాక్స్ అమ్మా, అంటే వైద్యం అనవసరమని నా ఉద్దేశం కాదు, పెడతారు. అలాంటి పరిస్థితిలో ఈమెకు ప్రార్థనలు చేసామమ్మా. ప్రార్థనలు చేసినప్పుడు ఈ కడుపు గుద్దుకుంటూ ఉంటే వాళ్ళ భర్త, అయ్యా లేదు మాకు నమ్మకం అనిపించట్లేదు, కడుపు గుద్దుకుంటుంది, పుట్టే వాళ్ళకి ఏమైనా అవయవ లోపంలో వస్తే నేను బ్రతికినంతకాలం ఎలా పోషించగలను అన్నటువంటి పరిస్థితులు అబార్షన్ చేయిస్తానని అడిగేవాడమ్మ. లేదు బాబు, దేవుడు నిన్ను నీకు గర్భఫలంకి బ్రతికించాలనుకునే దేవుడు ఎంత దూరం తీసుకొచ్చాడు అని చెప్పి ప్రార్థనలు చేయడం అమ్మ. ప్రార్థనలు చేసిన కేవలం ప్రార్థనల ద్వారా ఆమె మెంటల్ కండిషన్ నార్మల్ అయిపోయిందమ్మా. మెంటల్ కండిషన్ నార్మల్ అయిపోయింది. 9 months కంప్లీట్ అయిపోయింది. చక్కటి బాబును దేవుడు ఆమెకి ప్రసాదించాడు. ఆ బాబు కూడా ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ప్రభు చేశారమ్మా. అలా ఒక్కొక్కటి నేను చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా నడిపిస్తారు అనేటువంటి వాళ్ళ విశ్వాసం కంటే మా విశ్వాసం కూడా బలపడడం అనేది జరుగుతూ వచ్చిందమ్మా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బోన్ మీరు చూస్తున్నారు కదా, ఈ బోన్ యొక్క ప్రత్యేకత మీకు తెలిస్తే అందరికీ ఆశ్చర్యమే. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ఈ బోన్ ఇక్కడ చూస్తే నాకు ఎందుకు ఉందని అనిపించింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి బ్రదర్? ప్రైజ్ లార్డ్. ప్రత్యేకత అంటే ఇక్కడ ఎక్కువ మంది బాగులేని వాళ్ళు వస్తారు, దెయ్యం పట్టిన వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉండరు, ఎగురుతారు, ఇక్కడ నుంచి పడుతుంటారు, కొట్టేస్తుంటారు, గేట్లు తన్నేస్తుంటారు, వాళ్ళే కొట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కంట్రోల్ చేయడం మా వల్ల కాదు. అప్పుడు ఏం చేస్తామంటే లోపడేసేస్తాం, బోన్ లోపల లోపడేసేస్తాం. వాళ్ళేం తింటే పెడతాం, వాటర్ కూడా తాగిపిస్తాం.
లేదు కొంత సమయానికి వాళ్ళు పడుకుంటారు. పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా లోపల చేతులు పెట్టి వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం, ఇలా రౌండ్గా నిలబడి. వాళ్ళు ఎలా బాగవుతారు, దేవుడు బాగు చేస్తారు. బాగైపోయి విడుదల పొందుకొని అద్భుతంగా మంచిగా మొదట ఎలా ఉన్నారో అలాగైపోయి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. సుమారు ఇప్పుడు ఎంతమంది వచ్చారండి ఇలాగ? ఈ కేసు ఎన్ని తగిలినాయి మీకు? ఒక 400 వరకు, ఒక 300 నుంచి 400 కేసుల దాకా తగిలినాయి అట్లా. బాగా సీరియస్ అయితే ఒక 60 నుంచి 80 కేసులు ఉన్నాయి, అసలు కదలలేని కేసులు. అవి కూడా బాగా అయిపోయినాయి. ఒక 2 సేవకులు కూడా అయ్యారు అందులో. దేవుడు అలా చేశారు. అదేవిధంగా ఈ పిల్లలు కూడా యవనస్తుల్ని, బాబుని ఎక్కడ పంపాలంటే అండమాన్ పంపించమన్నారు. అండమాన్లో ఎలా పంపించాలి అంటే విశాఖపట్నం నుంచి షిప్ యార్డ్ నాకు తెలుసు కదా, అక్కడ టికెట్ తీసి పంపిస్తే అండమాన్లో 206 దీవులు ఉన్నాయి. అది నాకు తెలియదు. అక్కడ పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పారు 206 దీవులు ఉన్నాయని. 206 దీవుల్లో ఏ దీవుకి పంపాలంటే దేవుడు క్లియర్గా చెప్పారు, డిగ్లీపూర్ అని. అప్పుడు డిగ్లీపూర్కి పంపించడం జరిగింది. అదే విధంగా ఒక 3 సంఘాలు కట్టుకున్నాడు, అక్కడ ప్రార్థన నడిపిస్తున్నాడు అండమాన్లో. అలాగా ప్రతి సేవకుని కూడా ఎక్కడ పంపాలో చెప్తున్నారు. తిరుపతి పంపించమన్నారు. దేవుడు మీతో ఎలా మాట్లాడేవారు? ప్రైజ్ ది లార్డ్. నాతో ఎలా మాట్లాడేవారంటే, నేను ఎక్కువగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆనందించి ఉండడం నాకు ఇష్టం. ఆయన మెల్లని స్వరంతో నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఎలా ఉండేదంటే, చూడు పలానా ప్రాంతాన్ని పంపించాను, అది నాకు అర్థమైపోయి దేవుడు నాతో చెప్పారనే విషయం. అది ఎంత మెల్లని స్వరం అంటే, ఆత్మలో బాగా ఆనందిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను రేపడం నేను గుర్తుపట్టగలుగుతాను. దేవుని ఆత్మ స్వరం ఇదని నేను గ్రహించగలుగుతున్నాను. అది ఆత్మలో ఆనందించినప్పుడు నేను దాన్ని గమనించగలుగుతున్నాను. ఆత్మలో అలాగునే హైదరాబాద్ రావడానికి దేవుని ఆత్మ నన్ను రేపడం ప్రారంభించింది. వెళ్ళు అని చెప్పేసి. తర్వాత జమ్మూ కాశ్మీర్ పరిచర్య కూడా అలా. జమ్మూ కాశ్మీర్ పంపించమన్నారు ఒక బాబుని. అక్కడ ఇప్పుడు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉంటూ అనేక రాష్ట్రాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఇలాగా ఒక 30 నుంచి 35 మంది సేవకుల్ని అలాగ దేవుని కృపలో ఏ ఊరో ఏ జిల్లా, బొంబాయి అని చెప్పారు. అలా చెప్పినప్పుడల్లా, అమ్మ నువ్వు బొంబాయికి వెళ్ళాలి, వాళ్ళకి ఆ అడ్రస్లు రాసి ఇచ్చేసేవాడిని. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు. వాళ్ళు అలా వెళ్ళిపోతే కరెక్ట్గా అదే ప్లేస్, అక్కడ సేవ స్టార్ట్ చేస్తారు. మా తల్లిదండ్రుల కోసం కూడా నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఏంటి ప్రభు విశాఖపట్నంలో వాళ్ళ పరిస్థితున్నప్పుడు జాన్ మార్క్ అని ఒక బాబుని వైజాగ్ పంపించమన్నారు. వైజాగ్ ఎక్కడంటే వడ్లపూడి అని మా ఊరు చూపించారు. ఆ బాబుకు కూడా చూపించమని ప్రార్థన చేస్తే ఒక 5-6 మంత్స్కి ఆయనకు చూపించారు. తర్వాత ఆ బాబుని అభిషేకించి ఆ ప్రాంతంలో అక్కడ సేవ చేయడం జరిగింది. ఆయన ఒక 3 ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు. ఇలాగున సంఘం ఎలా కట్టబడిందంటే, ప్రజల దేవుడు చేస్తున్న కార్యాలు, మేము చూపిస్తున్న ప్రేమ, దేవుడే వాళ్ళు దర్శించిన విధానం, కళ్ళు చూపించడం, పలానా చర్చికి వెళ్ళని చెప్పడం. వాళ్ళే చెప్పేవారు, అయ్యగారని మిమ్మల్ని మేము కళ్ళలో చూసామండి, ఈ అయ్యగారు ఎక్కడున్నారని మేము వెతుకుతూ ఉన్నాం, మీరు మాకు దొరికారండి, ఇలా దేవుడు చూపించారని చెప్పడం. అలా రావడం జరుగుతూ ఉండేది. అలాగున ఈ మధ్యకాల సమయంలో కూడా ఒక ఆమె చనిపోయింది. ఏం పేరు? వరలక్ష్మి వెంకటమ్మ. వెంకటమ్మ. ఆమె చనిపోయింది. అందరూ కంగారు పడుతున్నారు, చనిపోయింది అని. అప్పుడే నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చాను. చనిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా చూస్తూ ఉన్నాను. కానీ దేవుని ఆత్మ నాతో అంటుంది, వాళ్ళ అబ్బాయి పట్టుకొని ఏడుస్తున్నాడు, వీపు మీద గట్టిగా కొట్టమని చెప్పు అని చెప్పమని. నేను ఆయన వీపు మీద గట్టిగా కొట్టాను. చనిపోయిన శవాన్ని కొడుతున్నాను, కొట్టు అని చెప్పేసాను. గట్టిగా కొట్టాడు 15 దెబ్బలు. నేను చేయి పెట్టి గట్టిగా గద్దించాను. యేసు నామములో ఈ కుమార్తె యొక్క ఆత్మను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్న చీకటిని గద్దిస్తున్నాడు. ఏమైందో తెలియదు. మళ్ళీ మామూలుగా అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఈ బస్తీలు అందరికీ తెలుసు ఆ విషయం. బతికింది. ఇప్పుడు ఈ బస్తీలు అందరూ అది మాట్లాడుకోండి అనమాట, మన ఆమె చచ్చిపోయింది, వెంకటమ్మ చనిపోయిన ఆమె బ్రతికిందని చెప్పేసి. ఇలాంటి మెరకల్స్ అనేక జిల్లాల్లో జరిగాయి. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పరిపూర్ణంగా నమ్మి దేవుని దగ్గరికి రావడం. ఇవి కళ్ళతో చూశారు కనుక విశ్వాసులు, నేను కూడా సేవ చేస్తాను, నేను కూడా దేవుని మహిమపరుస్తానని ప్రజల అలాగా ఒక 56 స్థలాల్లో ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా దేవుని పరిచర్య కొరకు ఇంత పెద్ద సంఘం కట్టి నడిపిస్తున్నారు. అవును. మరి మీ ఇల్లు చూస్తే రేకుల షెడ్డు, చుట్టూరు చూస్తే సరిగ్గా కూడా లేదండి. ఇంత పరిచర్య చేస్తున్న మీరు ఇల్లు కట్టుకోకుండా దాంట్లో ఉండడం గల కారణం ఏంటండి? నాకు దేవుని మందిరం అంటే చాలా ఇష్టం అండి. దేవుని మందిరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకుందాం అని ఆలోచన. రెండవది, ఆ ఇంట్లో ఉన్న నాకు ఫీలింగ్ ఏం లేదు, నా యేసు ప్రభువారి మందిరం బాగుంది అని సంతోషం. చాలా ఇబ్బందులు అయినప్పుడు కూడా, వర్షాకాలం వస్తే ఇటువైపు కూడా నీళ్లు పడుతూ ఉంటాయి. అయినా సరే ప్రభు కొరకు ముందు మంచిగా మందిరం అయిపోయిన తర్వాతనే చూద్దామని అలాగా మందిర విషయంలో అలా చేయడం జరుగుతుంది. పైగా ఈ మందిరం విషయంలో కూడా
ఈవెన్ ₹1 ఒక రాజకీయ నాయకుడిది కానీ, మా అత్తగారిది కానీ, మా అమ్మగారిది కానీ, లేదా నేను జాబ్ చేస్తే వచ్చిన డబ్బులు కానీ ₹1 కూడా లేదు. ప్రభువే చేశారు. ఈ మందిరం 3 సార్లు స్లాబ్ వేసామండి. ఇక్కడ నుంచి అక్కడి వరకు, అక్కడ నుంచి అక్కడి వరకు, అది 3 సార్లు స్లాబ్ వేసాం. 11 సంవత్సరాలు బట్టి అలా కడుతూనే ఉన్నాం. ఇది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అది కూడా ఒక విషయం, నేను సేవకు పిలిచిన ప్రారంభ దినాల్లో, ప్రభా నేను సేవ చేస్తున్నా కదా, ఒక 500 మంది ఆరాధన చేసే మందిరం ఇమ్మని నేను బైబిల్లో వెనక వైపు రాసుకున్నానండి. అది రాసుకుంది నేను మర్చిపోయాను. తర్వాత నేను బైబిల్ చూసినప్పుడు అయ్యో నేను 500 మంది రాసుకున్నాను, 2000 మంది రాసుకోవాల్సింది కదా అనుకున్నాను అనమాట. 500 మంది పట్టే మందిరం అంటే గొప్ప మందిరం అట్లా అనుకునేవాడిని. దేవుని అనంతమైన కృపలో ఆ మాట రాసాం. అలా ఒక 500 మంది మనసారా సంతోషంగా ఆరాధన చేసుకునే మందిరాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. దీని విషయంలో ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో కష్టపడి, ఈ సేవకి వెళ్ళిన ప్రతి సేవకుడు కూడా కష్టపడి ప్రయాసపడి ఎన్నో తిప్పలు పడి ఈ యొక్క మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశారు. ఎంతెంత ఒక్క 5 సిమెంట్ కట్టలకు దేవుడు డబ్బులు ఇచ్చినా 5 సిమెంట్ కట్టలతో ఆ గోడ కట్టేవాళ్ళు. మళ్ళీ ఒక 2 నెలలకి మళ్ళీ ఇంకొక 5 సిమెంట్ కట్టలు ఇస్తే ఆ గోడ కట్టేవాళ్ళు. ఇంకొక 7 నెలలకి డబ్బులు ఇస్తే ఈ 2 పిల్లర్స్ వేసేవాళ్ళం. సో అలాగ దేవుడు ఇచ్చిందే తప్ప ఈవెన్ ₹1 ఎక్కడ లోన్ పెట్టడం కానీ, ఎవరికి చెప్పడం కానీ, ఎవరిని అడగడం కానీ అలా ఎవరిని చేయలేదు. దేవుని కృపలో దేవుడు ఘనమైన ఒక మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకా చాలా వర్క్ ఉంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలని ఆలోచన మాది. ఆ పాత రేకుల్లోనే అలా ఉండడం మాకు ఇష్టం. దేవుని మందిరమే ఘనంగా ఉండాలి అని ఆశ అనమాట. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు వరకు కూడా మీ అమూల్యమైన సాక్ష్యాన్ని పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను.